ఇవాళ మన ఫాలోవర్ ఒకరు మెసేజ్ పెట్టారు పొద్దునుంచి ఫోన్ కూడా. మాకు మా దాయాదులకి మధ్యన ఆస్తగదులు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళాం ఇద్దరం. వెళ్ళిన తర్వాత కూడా పొజిషన్లో మేమే ఉన్నాం 100 ఏళ్ళ నుంచి. అయినా కూడా మా బంధువు ఆడపిల్ల వచ్చి మా తోటలో కొబ్బరికాయలన్నీ కోసుకెళ్ళిపోయింది, చెప్పింది ఎవరికో కోసుకోమని. ఆ ఊరు వాళ్ళు వచ్చి కోసుకెళ్ళిపోయారు. దీనికి ఏం చేయాలి మేడం అని అడిగారు. ఏం చేయాలంటారు? కామెంట్ బాక్స్లోకి వచ్చి వాళ్ళకి చెప్పేసేయండి. కోర్టులో ఉండంగా ఏం చేయాలంటారు అని అడుగుతున్నారు అందరూ. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరేం చెప్తారో చెప్పండి. ఎందుకంటే కోర్టు ఆధీనంలో ఉంది. ఎప్పుడు తేలుతుందో కేసు అప్పుడు తేలుతుంది. భూమిలో ఎవరు ఓనరో వాళ్ళే భూమిలో ఉన్నారు. ఉన్నప్పుడు ఆ ప్లేస్లోకి వచ్చి తోటలో ఉన్న కొబ్బరికాయలన్నీ కోసుకెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఒక లీజుదారుడు పర్మిషన్ లేకుండా ఆ దాంట్లోకి వెళ్ళి మనం 10 సంవత్సరాలు ఒకరికి లీజుకి ఇచ్చేస్తాం. సపోజు రొయ్యల చెరువే లీజుకి ఇస్తాం, అతనికి ప్రమేయం ఉండదు. కానీ మనం వెళ్ళి పక్కవాడికి చెప్తాం, అరే నువ్వు వెళ్ళిపోయి రొయ్యల చెరువు మందే, నువ్వు వెళ్ళిపోయి ఆ రొయ్యలన్నీ పట్టి తెచ్చుకో అని చెప్తే వలేసేసి పట్టుకెళ్తే ఆ లీజుదారుడు ఊరుకుంటాడా? ఇలాంటి దానికన్నిటికీ ఆన్సర్ కావాలని అడుగుతున్నారు. రాసిన వాళ్ళు ఝాన్సీ గారు. మీరు వెంటనే దానికి సమాధానం చెప్పేసేయండి. నేను వాళ్ళకి కూడా మీ తరపు నుంచి సమాధానం చెప్తా. ఓకేనా?